భారతదేశం నడిబొడ్డున ఉన్న పురాతన నగరం ఉజ్జయిని పురాణాలు మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంది. పవిత్ర క్షిప్ర నది ఒడ్డున ఉన్న ఈ నగరం సప్తపురి అని పిలువబడే హిందూ మతంలోని 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉజ్జయిని పూజ్ని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగానికి కూడా నిలయం. ఇది కాలానికి మరియు మరణానికి విజేతగా శివుని అవతారం. ఈ పవిత్ర స్థలం జనన్ మరణ్ చక్రం నుండి విముక్తిని మరియు ఆశీర్వాదాల కోసం కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. నగరం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం స్పష్టంగా ఉంటుంది. దేవాలయాలు మరియు పొతాట్లు దాని ప్రకృతి దృశ్యాన్ని అలంకరిస్తాయి. గాలిలో శ్లోకాలు మరియు భక్తి గీతాలు ప్రతిధ్వనిస్తాయి. భక్తి మరియు గబుర వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెత్తైన శింగరాన్ మరియు క్లిష్టమైన శిల్పాలతో కూడిన మహాకాళేశ్వర్ దేవాలయం నగరం యొక్క గొప్ప మత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది కాలం ఆగిపోయినట్లు అనిపించే ప్రదేశం మరియు ప్రతి మూలలో దైవిక సాన్నిధ్యం అనుభూతి చెందుతుంది. చీ పురాణం మరియు మాతిక పురాణంతో సహా అనేక పురాతన హిందూ గ్రంథాలలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ప్రస్తావించబడింది. ఈ గ్రంథాలు దాని మూలం యొక్క పురాణాన్ని వివరిస్తాయి మరియు దైవిక శక్తి యొక్క శక్తివంతమైన మూలంగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. దుష్ట శక్తులను జయించి తన భక్తులను రక్షించడానికి శివుడు మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో ఉజ్జయినిలో ఎలా అవతరించాడో అవి వర్ణిస్తాయి. శతాబ్దాలుగా యాత్రికులు ఈ పవిత్ర స్థలంలో నివాళులర్పించడానికి కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టారు. జ్యోతిర్లింగాన్ని ఒక్కసారి దర్శించుకోవడం వల్ల వారి పాపాలు తొలగిపోతాయి మరియు వారికి శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక జిజ్ఞానం యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని వారు నమ్ముతారు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కేవలం ఒక ఆలయం కాదు, ఇది విశ్వాసం యొక్క సజీవ అవతారం, ఆచ యొక్క దీపస్తంభం మరియు భక్తి యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం స్వయంభూగా పరిగణించబడుతుంది, అంటే స్వయం ప్రత్యక్షమైనది. ఇది భూమి నుండి అగ్నివర్ణమైన కాంతి స్తంభంగా ఆకస్మికంగా ఉదకవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుని అనంత శక్తిని సూచించే ఈ దైవిక కాంతి స్వరాన్ని చీల్చుకుంటూ విశ్వాన్ని ప్రకాశవంతం చేసింది. దుషన్ అనే రాక్షసరాజు ఈ ప్రాంతాన్ని ఎలా భయప్రాంతులకు గురిచేశాడో, నీతిమంతులను అంచివేసి దేవతలు సవాలు చేశాడో శివ పురాణం వివరిస్తుంది. ప్రజల ప్రార్థనలు శివుడిని చేరుకున్నాయి. అతను మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో భూమిపైకి దిగాడు. విశ్వాన్ని కదిలించే ఉరుములతో కూడిన గర్జంతో అతను భూమి నుండి మండుతున్న కాంతి స్తంభంగా ఉద్భవించాడు. రాక్షసుడిని జయించి శాంతిని పునరుద్ధరించాడు. కాంతి యొక్క ఈ ప్రకాశవంతమైన స్తంభం జ్యోతిర్లింగంగా గట్టిపడింది. శివుడు భక్తులను రక్షించడానికి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని శాశ్వతంగా గుర్తించింది. జ్యోతిర్లింగం శివుని అనంత విశ్వశక్తి యొక్క భక్తిక అవతారంగా నమ్ముతారు. ఇది ప్రపంచంలో అతని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది మరియు అతని ఆశీర్వాదాలకు ఒక మారంగా పనిచేస్తుంది. స్వయంభూ జ్యోతిర్లింగం కేవలం మంచికి వ్యతిరేకంగా చెడు యొక్క కాదు. ఇది చీకటిపై కాంతి విజయం, అక్కానంపై స్పానన్ మరియు అశాశ్వతమైన వాటివ్య దైవిక శాశ్వత ఉనికికి ఒక లోతైన ఉపమ. చీకటి కాలంలో కూడా ఎల్లప్పుడూ ఆచాశ ఉంటుందని మరియు అతనిలో ఆశ్రయం కోరుకునే వారిని రక్షించడానికి దైవం జోక్యం చేసి ఉంటుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మహాకాళేశ్వరుడు మరియు రాక్షస రాజు ధన్వంతరి యొక్క పురాణం జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న మరొక ప్రసిద్ధ కథ. శివుని యొక్క ఆర్డెంట్ భక్తుడు ధన్వంతరి బ్రహ్మ నుండి ఉజ్జయిని నగరంలో అతన్ని అజేయుడిగా చేసే వరాన్ని పొందాడు. అధికారం ద్వారా అవినీతిపరుడైన అతను అమాయకులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ కరూరుడిగా మారాడు. ధన్వంతరి యొక్క దురాక్తాలను ఎదుర్కొంటున్న ఉజ్జయిని ప్రజలు విముక్తి కోసం శివుడిని ప్రార్థించారు. వారి విజ్ఞప్తులతో కదిలిన శివుడు ఉజ్జయినికి దిగాడు. దైగల్ యోగిగా కాదు, కోపంతో ఉన్న మహాకారుడిగా. మహాకారుడు మరియు ధన్వంతరి మధ్య భీకర యుద్ధం జరిగింది. భూమి యొక్క పునాదులను కదిలించింది. చివరగా మహాకారుడు తన విశ్వశక్తిని విప్పాడు. రాక్షస రాజును జయించి నగరాన్ని అతని దురాక్తం నుండి విముక్తి చేశాడు. ఈ విజయం నీతిమంతుల రక్షకుడిగా మరియు చెడులను నాశనం చేసేవాడిగా మహాకారుడి ఖ్యాతిని సుస్థిరం చేసింది. నేటికి ఈ పురాణం దైవిక న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని గుర్తు చేస్తుంది. ధన్వంతరిని ఓడించిన తరువాత శివుడు ఆ ప్రాంతాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి కాలప్రభువు అయిన మహాకాళేశ్వరుడిగా ఉజ్జయినిలో నివసించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు తన దైవిక శక్తిని వెదజల్లుతో మరియు తన భక్తులను ఆశీర్వదిస్తూ నివాసం ఏర్పరచుకున్న ప్రదేశం జ్యోతిర్లింగం అని నమ్ముతారు.
రుద్రభారతి మునిక మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్న మరొక ముఖ్యమైన పురాణం. రుద్రభారతి ఉజ్జయినిలో తన భార్యతో నివసించిన భక్తుల ముని తన జీవితాన్ని శివుడిని ఆరాధించడానికి అంకితం చేశారు. వారి భక్తి అంకితభావం శివుడిని చాలా సంతోషపరిచాయి. ఒకరోజు ఒక శక్తివంతమైన రాజు తన బలంతో మత్తులో ఉజ్జయినిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. భయభ్రాంతులకు గురైన పరులు సహాయం కోసం రుద్రభారతి మునిని సంప్రదించారు. తను జానంలో మునిగిపోయిన మునికి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. రాజు దళాలు ముని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అతని భార్య వారిని కాపాడమని అతనిని వేడుకుంది. తను జానం నుండి మేల్కొన్న రుద్రభారతి ముని రాబోయే వినాశనాన్ని చూశాడు. అతను శివుడిని ప్రార్థించాడు. శివుడు అతని ముందు మహాకారుడిగా తన భయంకరమైన రూపంలో కనిపించాడు. తన భక్తులకు ముప్పు వచ్చినందుకు కోపించిన మహాకాలుడు దాడి చేస్తున్న సైన్యంపై తన కోపాన్ని వెల్గక్కి వారిని పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు అతను రుద్రభారతి మునిని ఆశీర్వదించి నీతిమంతుల రక్షకుడిగా మహాకాళేశ్వరుడిగా ఉజ్జయినిలో శాశ్వతంగా నివసిస్తానని వాగ్దానం చేశాడు.